నిన్నొకసారి ఫ్యాషన్ షోలో చూశాను. నీ వాక్, నీ స్మైల్, నీ పర్సనాలిటీ, నోస్ కట్ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నీకున్న ఫీచర్స్కి మోడలింగ్లో చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది తెలుసా. మీరొక్కసారి ఓకే అంటే నీకు స్పాన్సర్షిప్ నేను తీసుకొస్తాను. ఏమంటారు? ఒక్కసారి ఫోటో స్టూడియో వరకు వెళ్తేనే ఇలా జరిగింది. ఇంకా కాంపిటీషన్ వరకు వెళ్తే ఏం జరుగుతుందో ఏంటో. నాకు చాలా భయంగా ఉందండి. మీరు దాని గురించి ఆలోచించలేదా? మళ్ళీ ఒకసారి ఆలోచించి చూడండి. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదమ్మా. మీరు అనవసరంగా భయపడకండి. కరెక్ట్. ఇంకా మీరు ఎక్కువ థింక్ చేయొద్దు. రేపు ఆఫీస్కి వచ్చేయండి, నీ ఫ్యాషన్ జర్నీ స్టార్ట్ చేద్దాం. సరే, అలాగే చేద్దాం. Winner is Anupama from Andhra Pradesh and Michelle from Telangana. అప్పటికే మా నాన్నకి చెప్పారా ఈ రోజుల్లో నిజమైన అమ్మాయిలు కూడా అంత పద్ధతిగా లేరని. నువ్వు పెళ్లి చెయ్యి, లేకపోతే నేను ఎలాగైనా చేసుకుంటానని. మీ నాన్న కోపం రావడం అలా చేయడంలో అసలు తప్పే లేదన్నా. మాకు నిజం తెలియక తను వెంటపడ్డాం. ట్రాన్స్ గారులని తెలిసి కూడా. ఒక అమ్మాయిని చూసినప్పుడు తనే మన జీవితం తెలుస్తుంది కదా, అలాగే నాకు ఈ అమ్మాయిని చూసినప్పుడు అనిపించింది. నాకేం రిగ్రెట్స్ లేవురా అమ్మాయిని పెళ్లి చేసుకోవటంలో. తాగించాలు, బయలుదేరు. ఓకే అన్న. నమస్తే సార్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ప్లీజ్ కూర్చో. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అండి. మీ అమ్మాయి గురించి చాలా విన్నాను. మిస్ బ్యూటీ క్వీన్ పేజెంట్ లో పార్టిసిపేట్ చేస్తుంది కదా? అవును సార్, ఆ కాంపిటీషన్ కోసం చాలా కష్టపడుతుంది. ఐఎమ్ సో గ్లాడ్. నా కూతురు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తుందండి. దానికి క్రౌన్ అంటే బాగా ఇష్టం, నాకు కాంపిటీషన్ అంటే చిరాకు. ఐ జస్ట్ హేట్ ఇట్. సో దానికోసమే మీరు మీ కూతురు కాంపిటీషన్ నుంచి తప్పుకుంటే బాగుంటుంది. ఆ క్రౌన్ నా కూతురికి ఇచ్చేస్తాను. ఆమె సంతోషపడుతుంది, ఆమె సంతోషపడుతుంది, నేను ఆనందపడతాను. మీరు ఫ్రీగా ఏం చేయనక్కర్లేదు. మీకు ఎంత కావాలో చెప్పండి, ఐల్ గివ్ ఇట్ యు. డబ్బు ఐల్ జస్ట్ బై. మీకు అంత డబ్బు ఉంటే ఓ 10 కొనుక్కొని పెద్ద ఇల్లు ఉంది కదా సార్, ఇంటి నిండా పెట్టుకోండి. అంతేగాని టాలెంట్ డబ్బుతో కొనాలని చూడకండి సార్, ప్లీజ్. Don't get angry, man. Just chill. నేను చెప్పిన మాట వింటే ఈజీగా ఉంటుంది, లేకపోతే ఉందండి కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కష్టాలు మాకు అలవాటే సార్. మరీ ఎక్కువైతే విషం తాగిపోతాం, అంతేగాని అమ్ముడు పోం. వస్తాను సార్. ఆ కాపదే మిమ్మల్ని కాపాడుగాక. కాఫీ. గుడ్ కాఫీ. ఇప్పుడు వచ్చాడు కదా, తన పేరేంటి? కృష్ణకుమార్ సార్. కృష్ణ. వాడికి నువ్వు ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టు. వాడికంటే వాడికి సార్, వాడి కూతురికి. అసలు వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారో అర్థం కాదు. తనకు తానే నేను కాంపిటీషన్ నుంచి విరమించుకుంటున్నా అనేలా నువ్వు చేయాలి. ఓకే సార్. ఆ పని మా సార్ తన కూతురు కాంపిటీషన్లో ఓడిపోతుంది అనుకోవడంలో తప్పేమీ లేదు. కిరీటం పెట్టి అమ్మా ఏంటి? రే,
కూతురు కన్నా దాని అమ్మ కూడా కాంపిటీషన్కి భలే ఉందరా. ఏయ్ ఎవరు నువ్వు? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఆకలిస్తే తినాలి, కోరుకొస్తే పండాలి, అంతేగాని అందం ఉంది కదా రోడ్డు మీదకి వస్తా అన్నీ చూపిస్తాంటే అసలు నీ మగుడు మాస్టర్ కదా, అందులో డొక్కు స్కూటర్ మీద మెల్లగా వస్తాడుగా. వచ్చే దారిలో లారీ గుద్దింది అనుకో, తప్పు 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 తప్పు, గుద్దించానే అనుకో పోతాడు. మీ ఆయనతో చెప్పు, మా సార్ కొంపలు కట్టగలడు, కోల్చగలడు. మీ ఆయన రెండో దించుకున్నాడు, ఇంకొక ఛాన్స్ ఉంది, మార్చుకోమని చెప్పు. మా సార్ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పమని చెప్పు. అర్థమైందా? అర్థమైందా? ఏమైంది? ఏమైంది? కుండీలన్నీ పగిలిపోయి ఉన్నాయి. ఎవరో రౌడీలు మన ఇంటికి వచ్చి నానా గొడవ చేశారండి. దీన్ని ఏవేవో మాట్లాడినారు. మిస్ బ్యూటీ క్వీన్ కాంపిటీషన్ నుంచి తప్పుకోమని బెదిరించారు. నాతో కూడా అసభ్యంగా మాట్లాడాడండి. ఎవరికి చెప్పకూడని విషయాన్ని నీకు చెప్పి తప్పు చేశాను. అయినా నీ మంచి కోసం చెప్తే నా పరువు, మా ఇంట్లో వాళ్ళ పరువు తీసా. ఏం చేసినా నీ మీద ఇష్టంతో చేసింది. నువ్వేం చేసినా నేను నీకు దక్కనని చెప్తూనే ఉన్నాను కదా. నాలాంటి ట్రాన్స్ గర్ల్కి పిల్లలు కూడా పుట్టరు. అను నాకు పిల్లలు కూడా వద్దు, నాకు నువ్వు మాత్రమే కావాలి. అంటే ఇంకొకటి, మన ఇద్దరి మధ్యన ఎవ్వరొచ్చినా ఎవరిని వదిలిపెట్టని చెప్తున్నా. ఇంకోసారి ఇలా బిహేవ్ చేసావనుకో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము. నిన్ను పిచ్చి పిచ్చిగా ఇష్టపడుతుంటే నామే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నా మీద ఇస్తావా? ఎలా కనపడుతున్నాను నీకు? నామే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నొప్పిగా ఉందా? నాకు ఇక్కడ నొప్పిగా ఉంది, పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇచ్చుకో ఓ. ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదు? ఆ చేతికి గాజులేవి పప్పా అది నేను ఎక్కడ పెట్టావమ్మా? రాసుకునేటప్పుడు గుచ్చుకుంటుందని తీసి బీరువాలో పెట్టాను పప్పా. బీరువాలో పెట్టడం ఏంటి? వెళ్ళి వేసుకో. బీర్వాలో నా నెక్లెస్ కనిపించడం లేదు. నువ్వేమైనా చూసావా ఫాతిమా? కనిపించట్లేదా? లేదమ్మా, నా గాజులు కూడా అక్కడే పెట్టాను. అక్కడే పెడితే ఎక్కడికి పోతాయి? చూడండి, అక్కడే పెట్టాను పప్పా. అక్కడే పెడితే ఎక్కడికి పోతాయి? పప్పా అది పక్క వీధిలో దొంగలు పడ్డారంట. మన ఇంటికి కూడా వచ్చుంటారా పప్పా? దొంగలా? హలో, పోలీస్ స్టేషన్. అయ్యయ్యో, అన్న ప్లీజ్ అన్న, యాక్చువల్గా దొంగతనం చేయలేదన్నా. ఆగురా, ఆగు ఆగు. అన్న ఏంట్రా అన్న? ఎస్ఐని అన్న, సిఐని బావా అనడానికి ఇదేమైనా మిల్లు అనుకున్నావు రా నువ్వు? అంకుల్ అది మళ్ళా సార్ ప్లీజ్ సార్, ఆ దొంగతనం నేను చేయలేదు సార్, ప్లీజ్ సార్. ఓ పంతులు గారు, రండి రండి. మీకోసమే చూస్తున్నాను. ఇందాకే మీ ఇంటికి వెళ్ళాను. మీ పెద్ద అబ్బాయి చెప్పాడు మీళ్ళే అని. ఇల్లు చాలా బాగుందండి. ఇలా ఉన్నారేంటి మీ పిల్లలు? ఒక్కడేమో యవ్వని భర్తను కొడతానే ఉంటాడు, వీడేమో దొంగతనాలు చేస్తూనే ఉంటాడు. పిల్లల్ని పెంచడం తెలియకపోతే కనకూడదయ్యా. తాకట్టు పెట్టిన బంగారం విడిపించి ఇచ్చేస్తాను సార్. షరీఫ్ గారు కూడా నాకు బాగా తెలుసు, ఆయనతో కూడా మాట్లాడాను సార్. మీరు తేల్చుకుంటే మేమెందుకు ఇక్కడ కూర్చొని ఐపీఎల్ ఆడుకోవడానికా? ఇలాంటి పిల్లలతోటి ఎలా ఏగుతున్నావయ్యా? మరి బ్యవర్స్లా ఉన్నారు. సెక్షన్ 370 కింద కేసు బుక్ చేస్తే 3 సంవత్సరాలు జైలుంటే బుద్ధి వస్తుంది పేదవాళ్ళకి. సుభాష్, రైటర్ తోటి ఎఫ్ఐఆర్ రాయించవయ్యా. సరే సార్. వీడి కెరీర్ పోతుంది సార్. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటా సార్, ప్లీజ్ సార్. సేమ్ డైలాగ్, మళ్ళా నేను కూడా సేమ్ డైలాగ్.
ఇంకోసారి కనుక మీ వాళ్ళు స్టేషన్కి వచ్చారనుకో, వాళ్ళని కాదు నిన్ను బొక్కలేసేస్తా. ఇదే లాస్ట్ సార్, ఇంకా అడగండి సార్ ప్లీజ్. సరే సుభాష్ సార్ పంపించవయ్యా. మళ్ళీ పంపించాలా సార్? కెరియర్ అంటున్నాడు కదా, అర్థమైంది సార్. పంపించు. థ్యాంక్ యూ సార్.